మీ వేళ్లు ఒక వేడి స్టవ్ మీదికి తాకకముందే ఆగి ఉన్నాయని ఊహించండి. చర్మం తాకకముందే మీ శరీరంలోని సహజ రక్షణ వ్యవస్థ ఇప్పటికే అప్రమత్తంగా ఉంటుంది. నొప్పి అనేది ఒక సాధారణ భావన కాదు. ఇది మీ శరీరాన్ని రక్షించడానికి రూపొందించిన ఒక శక్తివంతమైన వ్యవస్థ. మీకు గాయం జరిగినప్పుడు వచ్చే నొప్పిని అక్యూట్ పెయిన్ అంటారు. ఇది అకస్మాత్తుగా మొదలవుతుంది. ఈ నొప్పి మీకొక సంకేతం ఇస్తుంది. గాయం జరిగింది, ఇప్పుడు శరీరం నయం కావాలి అని. కానీ కొన్నిసార్లు ఈ వ్యవస్థ సరిగా పనిచేయదు. గాయం పూర్తిగా నయమైన తరువాత కూడా నొప్పి కొనసాగితే దానిని క్రానిక్ పెయిన్ అంటారు. ఇది 3 నెలలకు మించి కొనసాగుతుంది. మన శరీరంలో నొప్పి ఎలా ప్రయాణిస్తుందో ఇప్పుడు చూద్దాం. మన చర్మంలో చిన్న చిన్న పెయిన్ రిసెప్టర్స్ ఉంటాయి. ఇవి ప్రమాదాన్ని గుర్తించే సెన్సార్లలా పనిచేస్తాయి. ప్రమాదం గుర్తించిన వెంటనే ఇవి 2 మార్గాల ద్వారా సంకేతాలను పంపిస్తాయి. మొదటి మార్గం ఫాస్ట్ పాత్వే. ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. మీరు కాలికి తగిలిన వెంటనే వచ్చే కఠినమైన నొప్పి ఇదే. రెండవ మార్గం స్లో పాత్వే. ఇది కొంచెం నెమ్మదిగా పనిచేస్తుంది. కొంత సమయం తరువాత వచ్చే మెల్లగా ఉండే నొప్పి ఇదే. ఈ సంకేతాలు మీ మెదడుకు చేరకముందే మీ స్పైనల్ కార్డ్ వెంటనే స్పందిస్తుంది. ఇదొక రిఫ్లెక్స్ యాక్షన్ ద్వారా మీ శరీరాన్ని ప్రమాదం నుంచి దూరంగా తీసుకెళ్తుంది. మీకు తెలియకముందే మీ శరీరం రక్షణ చర్య తీసుకుంటుంది. తర్వాత ఈ సంకేతాలు మెదడులోని థాలమస్ అనే భాగానికి చేరతాయి. ఇదొక సార్టింగ్ సెంటర్లా పనిచేస్తుంది. థాలమస్ ఈ సంకేతాలను మీ గత అనుభవాలు, నమ్మకాలు, భావోద్వేగాలతో కలిపి విశ్లేషిస్తుంది. మీ ఒత్తిడి, భయం లేదా డిప్రెషన్ ఉన్నప్పుడు ఈ నొప్పి మరింత ఎక్కువగా అనిపించవచ్చు. అందుకే ఒకే గాయం ఇద్దరికి వచ్చినా వారికి అనిపించే నొప్పి స్థాయి వేరుగా ఉంటుంది. ఈ ప్రక్రియ తరువాతే మీకు నిజంగా నొప్పి అని అనిపించడం మొదలవుతుంది. క్రానిక్ పెయిన్ అంటే ఈ అలారం సిస్టమ్ ఆఫ్ అవ్వకుండా ఎప్పటికీ ఆన్లో ఉండటం లాంటిది. నొప్పి మెదడులోనే తయారవుతుంది. కాబట్టి దానికి పరిష్కారం కూడా శరీరం మరియు మనస్సు రెండింటినీ కలిపి ఉండాలి. సాధారణంగా ఉపయోగించే మందులు ఎన్ఎస్ఏఐడీస్, ఇబిప్రోఫెన్ వంటివి. ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గించి నొప్పిని తగ్గిస్తాయి. ఓపియాయిడ్స్, ఇవి నేరుగా మెదడులో నొప్పి సంకేతాలను మార్చేస్తాయి. కానీ ఈ మందులను ఎక్కువ కాలం వాడటం ప్రమాదకరం. పారాసెటమాల్ ఎక్కువగా వాడితే లివర్ డ్యామేజ్ అవుతుంది. ఎన్ఎస్ఏఐడీస్ వలన గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు వస్తాయి. ఇంకా చాలా మందులు పారాసెటమాల్ కలిగి ఉంటాయి. తెలియకుండా ఎక్కువ మోతాదు తీసుకోవటం వల్ల ప్రమాదం పెరుగుతుంది. ప్రెగ్నెంట్ మహిళలు, వృద్ధులు తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. మందులు తాత్కాలికంగా నొప్పిని తగ్గిస్తాయి, కానీ మూల సమస్యను సరిచేయవు. దీనికోసం ఇతర మార్గాలు కూడా అవసరం. ఫిజికల్ థెరపీ, హీట్ లేదా కోల్డ్ ప్యాక్స్, వ్యాయామం ద్వారా శరీరాన్ని చురుగ్గా ఉంచడం. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సిబిటి, ఇది మీ ఆలోచనా విధానాన్ని మార్చి నొప్పిని ఎలా అనుభవించాలో ప్రభావితం చేస్తుంది. రీసెర్చ్ చెబుతోంది, శరీరం మరియు మనస్సు చికిత్సలను కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. చివరిగా, పెయిన్ మేనేజ్మెంట్ అంటే నొప్పిని పూర్తిగా తొలగించడం కాదు, మీ రోజువారీ జీవితం మళ్లీ సజావుగా కొనసాగించడం. మీ శరీరం మిమ్మల్ని కాపాడటానికి ప్రయత్నిస్తోంది, కానీ కొన్నిసార్లు అదే అలారం సిస్టమ్ను మీరు నియంత్రించుకోవాలి.